దుర్గా గౌరీదేవిగా పూజించబడుతుంది. పిల్లులు పూజించబడతాయి, కోతి పూజించబడుతుంది, అలాగా చెట్టు పుట్ట అన్నీ పూజించబడతాయి. కానీ ఈ దేశంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో హిందూ మతం ఏ ఎస్సీ సామాజిక వర్గాన్ని అయితే అంటరాని వాళ్ళుగా ఊరి చివరికి నెట్టిందో, వాళ్ళు ఈ దేశంలో మహమ్మదీయుల కాలంలో ముస్లింలుగా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవులుగా మారారు. ఎందుకంటే నీ మతం గుడిలోకి రానిలా, బడిలోకి రానిలా. నిన్నగాక మొన్న మన ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక దళితుడు చనిపోతే ఆయన శవాన్ని ఆ పురవీధుల గుండా రానివ్వకుండా మీ శవం ఇక్కడికి వస్తే మైలబడిద్దని చెప్పేసి మీరు పొలాల్లోంచి తీసుకెళ్ళమని చెప్పేసి కట్టుబాట్లు పెట్టారు. ఆనాడు గాంధీ చెప్పాడు అగ్రకులాల హృదయ పరివర్తన మొత్తం మార్పుకు సంబంధించింది. కానీ ఇవాళ మేము ఎప్పటికీ మారాం. దళితులు చస్తే ఆ శవాలను కూడా మా వీధిని తీసుకురామని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక విశ్వాసం కలిగి ఉండటం, అంటే మతానికి సంబంధించినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండటం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కు ప్రకారమే ఇవాళ దళిత క్రైస్తవులుగా మారినటువంటి విశ్వాసులు చర్చిని వెళ్తూ ఉన్నారు. చర్చికి వెళ్ళటం నేరం కాదు, లేకపోతే చర్చికి వెళ్తే గౌరవం కాదు. కానీ ఆ చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని మీరు మతం మారేరనే పేరుతో వాళ్ళ సామాజిక హోదాని, ఎస్సీ హోదాని రద్దు చేయడం అనేది ఒక అప్రజాస్వామిక చర్య. అంటే న్యాయస్థానాల్లో ఇవాళ మనువులు ఉన్నారు. ఆధునిక మనువుల నుంచి ఇవాళ భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అని మనం దళిత పీడిత కులాల ప్రజలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సంఘ పరివార భావజాలం ఏదైతే ఉందో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా, అట్లాగే ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా సంఘ పరివార శక్తులు ఏవైతే చేస్తున్నాయో దాని వారసులు ఇవాళ అధికారంలో ఉన్నారు. అందుకని మాట మీద నిషేధం, పాట మీద నిషేధం, భక్తి విశ్వాసాల మీద నిషేధం. అందుకే కమ్యూనిస్టులను జైళ్ళల్లో ఉన్న స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గేలా చేస్తున్నారు. అలాగే ముస్లింలు ఆయేషా మీరా హత్య కేసులో నేరస్తులను కాపాడుతా ఒక అన్యాయమైన తీర్పునిచ్చారు. అలాగే ఇవాళ దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాని లేకపోతే వాళ్ళ సామాజిక రిజర్వేషన్లని పట్టేస్తా ఈ దేశంలో మీరు హిందూ మతంలోనే, అంటే ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని ఇబ్బందులకు గురైనా వాళ్ళు మనిషిగా చూడకపోయినా మీరు హిందూ మతంలో కొనసాగాలి, మీరు మతం మారితే మీ ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం ప్రకటించడం చాలా విచారకరం. ఇటువంటి సందర్భాల్లో మొత్తంగా సంఘ పరివార భావజాలంతో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. మొత్తం పరిపాలన చేస్తున్న వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు న్యాయస్థానాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని మనువాద తీర్పులను ఇస్తూ ఉన్నారు, బ్రాహ్మణవాద తీర్పులను ఇస్తూ ఉన్నారు. ఈ తీర్పులకు వ్యతిరేకంగా మనం ప్రజల హక్కుల కోసం, ప్రజల మత విశ్వాసాలను కాపాడటం కోసం అందరం సంఘటితంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.